శ్రీమాతృదేవోభవ. వాని దిట్టు మనసు వీని గొట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరిని మియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. జగన్మాత ఎవరిని మియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 236వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాధారణంగా రజోగుణ ప్రవృత్తి ఎక్కువగా కలిగి ఉంటే అది క్రమక్రమంగా విజృంభిస్తూ ఉంటే తమోగుణంగా ఆసురీ గుణంగా మారిపోతుంది. ఆ ఆసురీ గుణ సంపత్తి గురించి చెబుతున్నాడు ఇంకాస్త వివరంగా. ఆశాపాశాలు మనిషిని బంధిస్తాయి అర్జున. దాన్ని విడిపించుకునేటువంటి ప్రయత్నం భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా చెయ్యకపోతే మనిషి గోతులో పడతాడు. పైగా అతని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. సాధారణంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. కొత్తగా వ్యాపారం పెట్టిన వాళ్ళు, కొత్తగా సంసారం జీవితంలో ప్రవేశించిన వాళ్ళు కూడా మొదటి ఒక సంవత్సరం, తర్వాత కొంచెం తెలుస్తూ ఉంటుంది, మొదటి సంవత్సరం ఇలా ఆలోచిస్తారు. ఓ మంచి ప్రభుత్వ ఉద్యోగం, లేదా ప్రైవేట్లోనే మంచి సంస్థలో ఉద్యోగం, లేదు వ్యాపారంలో కాస్త మొదటి సంవత్సరమే ఎక్కువ లాభాలు రావడం, సంసార జీవితం మొదటి సంవత్సరం చాలా ఆనందంగా ఉండడం సహజంగా ఉంటుంది. 16 రోజులు పండగంటారు. అందుకనే 16 రోజులు బాజాలు బయట మోగుతాయి, తర్వాత మరి వీపు మీద మోగుతాయి. 16 ఏళ్ళు మోగుతాయి, 32 కూడా మోగుతాయి. కానీ అమాయకుడు పాపం బాజాలు ఎంత గ్రాండ్గా, అంతకంటే గ్రాండ్గా ఉంటుంది సంసారం. కంగారు పడకో. ఉద్యోగమేనా అంతే, వ్యాపారమేనా అంతే, సంసారమేనా అంతే. ఆ మొదటి సంవత్సరం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదమద్యమయా లబ్ధం. నేను అనుకున్నదల్లా, నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను అటువంటి అమ్మాయి దొరికిందండి. ఈ అమ్మాయి కూడా నాకు నిజంగా హస్బెండ్ గురించి, హస్బెండ్ మళ్ళీ మొగుడు అందు, తెలుగు మాట్లాడకూడదు కదా, నేరం. భర్త అందు. భర్త మొగుడు ఇవన్నీ బానిస మాటలు, హస్బెండ్ గొప్ప మాట. అందుకని ఎలాంటి వాడు కావాలనుకున్నాను అలాంటి వాడు దొరికాడు. అలా ఉండడమ్మా. అలాంటి వాడు దొరుకుతాడు, కానీ అలా ఉండడు. సహజం ఇది. ఇదే ఇదమద్యమయా లబ్ధం. వ్యాపార పరంగా అనుకుందాం, ఇంకా బాగా తెలుస్తుంది ఈ విషయం. నేను వ్యాపారం ప్రారంభించానండి, మొదటి సంవత్సరమే అప్పుడే అండి సెన్సెక్స్లో సూచిస్తుంది. అసలు ఇంతవరకు ఎవరి వ్యాపారం ఇలా లేదుటండి. ఎన్ని గొప్పలు చెబుతాడు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. నాకండి ఎప్పటికైనా సరే అంబానీ పక్కన కూర్చుని అలాగా జ్యూస్ తాగాలని ఉందండి. అదే అంటే అంతర్జాతీయ వర్తకుల సమావేశంలో పాల్గొని పక్కన కూర్చుంటే చాలు, అది అంటూ ఉంటాడు. ఇలా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నాకు మెంబర్షిప్ కావాలండి. ఇమం ప్రాప్స్యే మనోరథం. ఈ కోరిక ఇంకా నాకు పొందాలన్నది. ఇది అయితే నాకు కొంచెం ఒక రేంజ్కి వచ్చి, ఒక స్థాయికి వచ్చినట్టు. అంతేకాదు, ఇదమస్తి, ఇంత నా దగ్గర ఇంత ఉందండి. ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. భవిష్యత్తులో ఇంకా ఇన్ని కోట్లు. ఇప్పుడు మా టర్న్ ఓవర్ ఇప్పుడు ఒక 3 కోట్లకు వచ్చిందండి. త్వరలో నా అంచనా ఏంటంటే ఒక 2-3 ఇయర్స్లో, ఇంగ్లీష్ మళ్ళీ 2-3 ఇయర్స్లో ఒక 20-30 కోట్లు అవుతుందండి. తర్వాత నెమ్మదిగా ఇలాగే మధ్యలో ఇలా ఒకటి ఉంటుందని ఈ పెద్ద మనిషికి తెలియదు. ఇదే సరిగ్గా చెప్పాడు మన మాటలు భగవంతుడు. ఇదమద్యమయా లబ్ధం, ఇంతవరకు నాకు దొరికింది. ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇంకా దీన్ని నేను పొందుతాను, ఇంత లాభం సంపాదిస్తాను. ఇదమస్తి, ఎంత ఉంది. ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, ముందు ఇంకా ఎన్ని 100 కోట్లు వస్తాయి అని సత్యనారాయణ వ్రతం వాళ్ళు కథ సాగదీసినాడు, సాగదీస్తాడు. ముందు ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ కలలు కంటూ ఉంటాడయ్యా. ఈ లోపు ప్రపంచంలో ఎన్నో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదు అనుకున్న వాళ్ళు వచ్చేసరికి దిమ్మ తిరిగిపోలేదండి ఒక్కొక్కళ్ళకే. అయ్య బాబోయ్, అసలు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా ఉన్న రోజుల్లో 10 ఏళ్ల బట్టి 2 ప్రాంతాల మధ్య ఘర్షణ నడుస్తున్న రోజు పత్రికల్లో కనిపించే నాయకులు వీళ్ళు ఏమైనా కనపడుతున్నారు? అసలు ఎక్కడున్నారో తెలియదు. అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కనపట్లేదు. సహజం, చరిత్ర.
ఒక 2 పార్టీల నాయకులు అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, రోజు పేపర్లో వచ్చేవారు. 2 చిన్న పార్టీలే, రోజు ఏదో ఈయన ఏదో అన్నారు, ఆయన ఏదో అన్నారు. నేను చూస్తున్నాను తెలంగాణ వచ్చాక 6 నెలలు బట్టి ఇందులో ఒక్కడి మాట మళ్ళీ పేపర్లో లేదు. అయిపోయారు. చరిత్ర కాలగర్భంలో కలిపేసింది. ఇదివరకు వినపడని పేర్లు ఇప్పుడు వినపడుతున్నాయి. వీళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఎవరైనా తెలుసుకోవాల్సింది. దీనికి నిజంగా చెప్పాలంటే సత్యనారాయణ వ్రతం కథే ఉదాహరణ. షావుకారు గారు అల్లుడితో సహా విదేశాలకు వెళ్ళి వ్యాపారం ఏదో చేసి రత్నాలు వజ్రాలు సంపాదిస్తాడు, పడవనండా వేసుకొస్తాడు. వాళ్ళు వ్రతం చేస్తామని చెప్పారు, చేయలేదు. సత్యనారాయణ వ్రతం సారాంశం ఏమిటంటే నిజం చెప్పడం, అబద్ధం ఆడకుండా ఉండడం. అంతేకాని అట్టిపండు పెట్టడం, ఆకులతో పూజ చేయడం కాదు సత్యనారాయణ స్వామి కావలసింది. సత్యవ్రతం, దాని మధ్యలో చేరింది నారాయణ. నారాయణ తీసేస్తే సత్యవ్రతం. అంటే సత్యం ఉన్న చోట నారాయణుడు ఉండడం ఇష్టం. అందుకని సత్యానికి వ్రతానికి మధ్యలో నారాయణుడు చేరాడు. అంచేత మనం సత్యవ్రతాన్ని పాటిస్తే నారాయణుని వేరే పూజించనవసరం లేదు. మనం సత్యనారాయణ వ్రతం చేసినట్టే. సత్యవ్రతమే సత్యనారాయణ వ్రతం. సత్యం మానేసి రోజు అబద్ధాలు ఆడుతూ నేను అనవరం ఎప్పుడు పెడతానండి, అసలు ఆ దారిలో పెడితేనండి దండం పెట్టుకోకుండా, ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఇవన్నీ స్వామివారికి పట్టే విషయాలకు. నేను ఖచ్చితంగా ఆపుతానండి, 100 రూపాయలు వేస్తానండి, దర్శనం చేసుకుని గుండు గీయించుకుంటే కానీ కిందకి రానండి. లోకంలో ఎవరికి గుండు గీయకు, నువ్వు గీయించుకోవడం ముఖ్యం కాదు. ముందు మోసం చేసే వ్యాపారాలు మానేయాలి, తప్పుడు పనులు మానేయాలి. కొండ మీదే జరుగుతూ ఉంటాయి. వ్రతం చేయించేవాళ్ళ బుద్ధి కూడా సరిగ్గా ఉందో లేదో చెప్పలేము. మరి ఇంకెందుకండి వ్రతం? వ్రతం ఎవరిని మార్చినట్టు? చివరికి నాకు లోపల దొలిచేసే విషయం ఏంటంటే, ఈ మధ్యన పెద్ద పెద్ద దేవాలయాల్లోనూ ఇలాంటి చోట్ల అవినీతులు బయటపడుతూ ఉంటే అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం వస్తుంది యువతరానికి. పాపం మన అభిమానులు పాపం నాకు ఫోన్ చేసినప్పుడు ఈ మాట అడిగితే నాకేమిటో పిల్లలకి ఏదో అయినట్టుగా కంగారైపోతుంది నాకు. పాపం వీళ్ళు ఇలా అయిపోతారు ఏమిటి, వీళ్ళకి ఇలాంటి నమ్మకం చెదిరిపోతే ఇంకేదైనా ఉందా ప్రపంచం? లేదు, రేపు ఎక్కడో మనం మాట్లాడినప్పుడు ఏదో రకంగా ఆ విశ్వాసాన్ని మళ్ళీ పెంచాలని ప్రయత్నం చేస్తున్నా. లేకపోతే ఏమైపోతారని దేవుడి మీద నమ్మకం కోల్పోతే ఎలాగా? మన దృష్టి ఏమిటంటే దేవుడు అవినీతిని సహించడు, వెంటనే చర్య తీసుకుంటాడు. వెంటనే చర్య తీసుకోవడం ఎప్పుడు చాలా పొరపాటు మాట అది. వెంటనే చర్య తీసుకునేవి కొన్ని ఉంటాయి. అత్యుత్కటై పుణ్యపాపై రహేవ ఫలమశ్నుతే. అతి తీవ్రమైన పాపం చేసినా, అతి ఉన్నతమైన పుణ్యం చేసినా వెంటనే ఫలం వస్తుంది. అది అతి తీవ్రం. మనం అనుకున్నదల్లా అతి తీవ్రం కాదు. మనం అనుకుంటే అయిపోదు అక్కడ. మన దృష్టిలో ధర్మాధర్మాలు వేరు, దేవుడి దృష్టిలో వేరు. ఆయనకు ఒక చట్టం ఉంది. అది ఇప్పుడు మనం నేరాలు అనుకునేవన్నీ కోర్టు వారి దృష్టిలో నేరాలు కావు. మనం నేరం కాదు అనుకునే వారు కొన్ని నేరాల కింద చెబుతారు. అందుకని సత్యనారాయణ వ్రతం అంటే సత్యవ్రతం. అందులో చూడండి ఆయన ఏమన్నాడు, బాబు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఏదో సత్యనారాయణ స్వామి వచ్చి ఏముందయ్యా ఈ పడవలో అన్నాడు. ఆయన ఏదైనా అప్పడుగుతాడేమో, పట్టుకుపోతాడేమో, ఏదో రకరకాల అనుమానాలు ఈయనకు వచ్చేసి అసలే వ్రతం చేసుకోకుండా వచ్చాడు. ఈయన అన్నమాట తప్పలేదా? వ్రతం చేసుకోవడం సమస్య కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సమస్య. అది దేవుడు కోపం కలిగించేది. ఇది వ్రతం చేయకపోవడం కాదా, సాంకేతికంగా తీసుకోకండి. వ్రతం చేయలేదు కాబట్టి కోపం రాలేదు. వ్రతం చేయనంత మాత్రాన్ని, స్తోత్రం చదవనంత మాత్రాన్ని, అభిషేకం చేయనంత మాత్రాన్ని దేవుడు కోపం రాదు. దేవుడు దుర్మార్గుడు కాదు. అన్న మాట నిలబెట్టుకోకపోతే కోపం వస్తుంది విషయం అది. ఎందుకు మాట ఇచ్చావు? భార్యకి మాట ఇచ్చిన, చిన్న పిల్లాడికి మాట ఇచ్చిన, శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చినంత సమానం నిలబెట్టుకోవాలి. లేకపోతే ఇవ్వద్దు. ఏదో పిల్లలు కదా చెప్పామన్నద్దు, చెప్పే విధంగా చెప్పండి, మాట ఇవ్వద్దు. అలాగా నాన్న మీరు నాకు ఒట్టేయమంటే ఒట్టు ఎందుకు వేయమో చెప్పండి స్పష్టంగా. ఒట్టు వేస్తే నిలబడాలి. అప్పుడు సత్యనారాయణ స్వామి కోపం వస్తుంది. అందులో ఆకులు అలములు ఉన్నాయన్నాడు, తథాస్తు అన్నాడు. అవే అయ్యాయి. అయిపోయింది లేదా మొత్తం. అంతేకాదు పడవ మునిగింది. మళ్ళీ వెనకాల భార్య పిల్ల వ్రతం చేయగానే లేచింది. కథలో ఇవన్నీ జిమ్మిక్స్ అని మనం అనుకుంటే వ్రతం చేయొద్దండి దయచేసి. ఇవి పరమ సత్యాలు, ఇవి మాయలు కావు. స్వామివారి మహిమ అలాగే ఉంటుంది. ఆయన వీర వెంకట సత్యనారాయణ స్వామి మామూలుగా ఉండదు. అది దయావీరం, దానవీరం, ధర్మవీరం అన్నీ ఉన్నాయి. ధర్మానికి హాని కలిగితే ఆయన సహించడు, వెంటనే వేసేస్తాడు. దానికి పద్ధతులు దానికి ఉంటాయి. ఇది అందుకని సత్యాన్ని కట్టుబడి ఉండడం. మరి అంతా పోయిందా లేదా, వెంటనే మళ్ళీ వచ్చిందా లేదా? అంచేత నువ్వు అనుకునే అంచనాలు ఎంత ఉంది, మళ్ళీ వస్తుంది, ఇది పోతుంది, ఇవన్నీ శాశ్వతం కాదయ్యా. నీ పని ఏదో నువ్వు చెయ్యి. నా వ్యాపారం ద్వారా, నా ఉద్యోగం ద్వారా, నా వ్యవసాయం ద్వారా, నా సంసార జీవితం ద్వారా నేను ఆనందంగా ఉన్నానా లేదా, నలుగురికి ఆనందం కలిగిస్తున్నాను లేదా, అంతే. ఇలా ఆలోచిస్తే మనకి ఆందోళన ఉండదు.
ఇలా ఆలోచించలేక మనుషులు ఏం చేస్తారు? ఇదివరకు మనం పద్యంలో చెప్పుకున్నట్టుగా నరనాథాశ్రయము ఓడబేరమును పెన్మంత్రంబు సిద్ధించినన్, రాజులను ఆశ్రయించడం. ఇగో సత్యనారాయణ వ్రతంలాగే ఓడబేరాలు చేయడం, పెద్ద పెద్ద వ్యాపారాలు. ఇది చేస్తే ఏను కుంభస్థలం కొట్టి, కుంభస్థలం లేదు రంభస్థలం లేదు, మొత్తం శ్మశాన స్థలం అయిపోతుంది జీవితం వేషాలు ఇస్తే. కుంభస్థలాలు రంభస్థలాలు మనకు దొరకవు, శ్మశాన స్థలం దొరుకుతుంది. అది దొరకడమే కష్టంగా ఉంది ఈ మధ్యన. రిజర్వేషన్ చేసుకుంటే కానీ అది దొరకట్లేదు. అంటే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి, ఈ మాటలు కుర్రాళ్ళు మాట్లాడకూడదండి, చాలా తప్పండి. ఏను కుంభస్థలాన్ని కొట్టాలనే మాట సింహం మాట్లాడుతుంది, కుక్క మాట్లాడదు కదా. ఒక చిన్న వయసులో ఉన్న యువకులు కుంభస్థలం అని ఎలా మాట్లాడతారండి? జీవితంలో ఏం అనుభవం ఉంది? కుంభస్థలాన్ని కొట్టాలనే ఆలోచన 40 ఏళ్ల వయస్సు వచ్చాక చేయాలి. 20 ఏళ్ల వయస్సులో కష్టం. అది దూకుడుగా వెళ్ళిపోకూడదు. సినిమాల్లో దూకుళ్ళు బాగానే ఉంటాయి, ఇక్కడ బాగుండవు మరి. అందుకని ఆ తేడా ఏమిటంటే ఓడబేరం అని పెన్ మంత్రం పోసిద్ధం, కొంత మంత్రం ద్వారా కూడా క్షుద్రశక్తులను ఆశ్రయించి రకరకాల మంత్ర దేవతలను ఉపాసించి ఏదో పొందుతాం, అది కూడా అడ్డదారే. ఈ ఆశ్రయించడం, క్షుద్రదేవతలను ఆశ్రయించినా క్షుద్రులైన రాజులను ఆశ్రయించినా ఎలా ఉంటుందో జీవితం ఎలా తలకిందులైపోతుందో దుర్జుడు చెబుతున్నాడు. నిత్సల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రత్సల్ సేయక. రోజుకు ఒక్కసారైనా నేను ఈ పద్యం గుర్తు చేసుకుంటాను, నా మనస్సు పక్కదారి పట్టకుండా ఉండడం కోసం, జమీందారుల చుట్టూ చేరి భజన చేసే దౌర్భాగ్యం నాకు కలగకుండా ఉండడం కోసం. నిత్సల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రత్సల్ సేయక ఆర్జవంబు కుజనవ్రాతంబు చే క్రాగి భూభృచ్చండాలు రగొల్చి వారుతను కోపింపన్ బుధుండార్తుడై చిత్సారం సమురెల్ల జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వర నమశివాయ 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 అనుకుంటూ కలిగిన దాంట్లో సంతోషంగా ఉంటూ భార్య పిల్లలతో ఆనందంగా ఉండకుండా భగవదారాధన చేసుకోకుండా మనిషి ఎందుకయ్యా? ఇందుకోసం గంతులేసి పరిగెత్తి పాలు తాగుదామని చివరికి పాలు దొరక్క నీళ్లు దొరక్క తన ఊపిరి తానే తాగుతున్నాడు. ఏమిటయ్యా ఇది? నిత్సల్ నిన్ను భజించి, నిత్సల్ అంటే రాత్రింబవడు, నిత్యము అని అర్థం. ఎప్పుడూ నిన్ను స్మరిస్తూ చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రత్సల్ సేయక. జ్ఞానమయమైన ఆనందమయమైన సత్యమయమైన, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యమయమైన జ్ఞానమయమైన అనంతమైనటువంటి ఆనందంలో ఉండకుండా మనిషి నాకు ఏమక్కర్లేదని హాయిగా నమ శివాయ అనుకుంటూ ఓ చోట కూర్చోకుండా, కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా కూర్చోవచ్చు కదా. ఎందుకయ్యా ఈ ఆశలు? ఆర్జవంబు కుజనవ్రాతంబు చేక్రాగా. ఆర్జవము అంటే రుజు శబ్దం నుంచి వచ్చిందండి అన్నమాట. రుజుత్వం, ఆర్జవం అంటే సరళంగా హాయిగా ముక్కుసూటిగా వ్యవహరించడం, అదే రుజు మార్గం. కాంతి రుజు మార్గములో ప్రయాణము చేయును. కాంతి సూటిగా పెడుతుంది. కాంతి ఎప్పుడు ఎలా ఉండదు. భగవత్ తేజస్సు కూడా అంతే సూటిగానే ఉంటుంది. దానికి వంకర పనులు తెలియవు. వంకరగా ఉండేది మాయ. ఇంద్రధనుస్సు వంకరగా ఉంటుంది, సూర్యకిరణం వంకరగా ఉండదు. మీరు గమనించండి, ఇంద్రధనుస్సు ఇలా వంకరగా ఉంటాయి, 7 రంగులు అంతే. సూర్యకిరణం వంకరగా ఉండదు, ఎందుకంటే సూర్యుడు జ్ఞానం, ఇంద్రధనుస్సు అజ్ఞానం, మాయ. అందుకే సూర్యుడికి వ్యతిరేక దిశలో పడుతుంది. సూర్యుడు జ్ఞానం, ఇంద్రధనుస్సు అజ్ఞానం. ఇంద్రధనుస్సు 2-3 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు ఉంటుంది. సూర్యుడు శాశ్వతంగా ఉంటాడు. ఈ రుజుత్వం, ఈ ఆర్జవం సూర్యుడి లక్షణం. ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం? కుజనవ్రాతంబు చేక్రాగా. ఫలానా రాజుగారినో, ఫలానా జమీందారు గారినో, ఫలానా పెట్టుబడిదారునో, ఫలానా ఫ్యాక్టరీ యజమానో, ఫలానా మంత్రి గారినో మనకి ఏదో అవసరం నిమిత్తం సమీపించాక వాళ్ళని పొగడక తప్పదు. అప్పుడు భూభృచ్చండాలు రగొల్చి. ఇక ఈ పొగడ్డం అనేది మొదలయ్యాక, మన ప్రయోజనాల కోసం మనం ఆలోచించడం మొదలయ్యాక చండాలు లాంటి మనుషులను కూడా పొగుడుతాం మనం. పనికిరాని వాళ్ళను కూడా. వాడున్న అవినీతి కుంభకోణాలు వాడు చుట్టూ తిరుగుతున్నాయని తెలుసు, వాడి చుట్టూ మనం తిరుగుతాం. పైగా మన ప్రయోజనం కోసం మనం తిరుగుతున్నాం కాబట్టి వాడు అవినీతిని మనం సమర్థిస్తాం. ఎలాగా? విచిత్రమైన వాదన. ఎంతమంది చేయలేదు అంతమంది చేస్తే వీడు పవిత్రుడు అవుతాడా? ఇదేం వాదన అండి? విచిత్రమైన మాట. మెదడు లేదు అనేవాడికి. అంతమంది దానికి సమాధానం వాడు చేశాడో లేదో చెప్పు. వాడు దొంగ కాదా? ఆ మాట చెప్పు ముందు. చెప్పడం. దీని నుంచి తప్పించడానికి వారు చేయలేదా, వీరు చేయలేదా, ఆ మాట అనవసరం కదా. ఈయన గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఒక వెంకట్రావు అవినీతి పరుడా నీతి పరుడా మాట చెప్పు. టిక్కెట్టు మాట్లాడద్దు. అటు ఇటు తిప్పించేసి మొత్తం మీద గడ్డివామలో సూది అంటారు. గడ్డివామలో సూది పడింది. ఒకడు ఇలా వెతుకుతున్నాడు. వెతుకుతున్న కొద్దీ ఎక్కడ పోతున్నా కిందకు అసలే పడింది సూది. అది మళ్ళీ నువ్వు కెలుగుతుంటే కిందకు పోతుంది. దొరుకుతుందా? కొందరు సమాధానాలు ఇలాగే ఉంటాయి, ఎప్పటికీ దొరకదు.
స్పష్టంగా ఉండాలి కదా మాట. గడ్డివాములో సూదిలా ఎందుకుంటుంది దొరకకుండా? ఇదే ఆర్జవంబు కుజనవ్రాతంబు చేకరాగా. ఈ రాజులు రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర చేరి వాళ్ళు ఏదంటే అది చేసి వాళ్ళ కోసం రాయమన్న పాటలు రాసి, రాయమన్న పద్యాలు రాసి, వాళ్ళ కోసం రాయమన్న వ్యాసాలన్నీ రాసి, రాయమన్న ప్రకటనలన్నీ రాసి, వాళ్ళ పార్టీలకి మనకి ఏం కర్మండి పండితులకి? కవి అన్నవాడు పండితుడు అన్నవాడు ఈ స్థాయికి దిగజారకూడదు. ఒకవేళ పోని బతుకు గడవడం కోసం తప్పనిసరి దిగజారిన వీలైనంత తొందరగా బయటకు వచ్చేసి చేతులు కడిగేసుకోవాలి. ఇంటికి రాగానే అమ్మవారి మీద మంచి పాట రాసి ఆవిడని క్షమాపణ కోరుకోవాలమ్మా, ఏదో పొట్ట కోసం చేశానమ్మా, నాకు ఏదో సినిమా రంగంలో ఉన్నానమ్మా, నాకు ఈ మధ్య సినిమాలు లేవు నీకు తెలుసు కదా, మరి కుటుంబం గడవాలి కదమ్మా, పైగా ఒక స్థాయిలో ఉన్నాం, నెలకు 50,000 లేనిదే గడవదమ్మా, అందుకని ఏదో ఫలానా పార్టీ వాళ్ళు ఏదో పాటలు రాయమంటే రాశానమ్మా, పొరపాటు అయింది ఏమనుకోకు తల్లి అని ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి దగ్గరకు వచ్చిన చక్కగా నిర్మలంగా హాయిగా మనస్సుతో ఏమీ కోరకుండా అమ్మవారి మీద ఒక్క పాట రాస్తే ఆవిడ 24 గంటల్లో ఈ సినిమా కవి జీవితం మార్చేస్తుంది. నీకెందుకురా పనికి మాలిన వాళ్ళందరినీ పోగొడ్డావు, నేను ఇస్తానమ్మా నీకు అవకాశం, ఇక నుంచి నిర్మాతల్ని ఇంటి ముందు ఉంటారా అని అమ్మవారు అవకాశం ఇస్తుంది. అలా పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుమతి లేదు కాబట్టి నేను పేరు చెప్పడంలా. పొందిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, అదృష్టవంతులు. అమ్మవారి పూజ అంత గొప్పది. అమ్మవారిని నమ్ముకోవాలి మనం. ఈ బొమ్మలు నమ్మడం ఏమిటండి, వీళ్ళెంతకాలం ఉంటారు? అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకే దుర్మార్గులను ఆశ్రయించి సరళంగా సూటిగా బతికే బతుకుని పాడు చేసుకుంటారు. భూభృచండాలు రఘులు చివరికి వారుదను కోపింపన్. ఈ జమీందారులో, ఈ నిర్మాతలో, ఈ నాయకులో, ఈ మంత్రులో ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుందండి, వెంటనే ఓ మంత్రం తెలిసిన వాడినో బ్రాహ్మణో పండితుడినో ఆశ్రయిస్తారు. ఆర్జవంబు కుజనవ్రాతంబు చేకరాక భూభృచండాలు రఘుల్చి వారుదను కోపింపన్. ఎందుకు కోపిస్తారు? ఏదో ఇంట్లో ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. ఆయన మీకు ఫలానా గురువు గారు ఉన్నారండి, ఆయన అసలు ఒక్కసారి హోమం చేయించారంటే మొత్తం అన్ని పోతాయంటారు. అడుగుతారు. ఈయన అంతకంటే నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి. భయ్ ఎంత ధైర్యంగా అనేస్తాడో ఆ మాట. ఏదో అమ్మవారంతా ఆయనకి సామ్రాజ్యం ఇచ్చేసినట్టే. నాటకాలండి. వెంటనే ఆయన కొంచెం పెట్టుబడి డబ్బు ఆయన దానికి ఇంత అవుతుంది. ఇంతేటండి 50,000 ఏంటి, 2 లక్షలు వస్తాను తీసుకోండి. ముందు డబ్బులు ఆగేస్తాడు. ఆ పని అవ్వదు, హోమం అవుతుంది, పని అవ్వదు. అప్పుడు ఏం చెప్తాడు, మీ ఇంట్లోనూ ఒక అనుకోని శక్తి ప్రవేశించి, అన్ని అబద్ధాలే. అనుకోని శక్తి ఎవడంటే ఈ కొత్తగా ప్రవేశించిన ఈ స్వామీజీ అనుకోని శక్తి, పెద్ద శని. ఈయన వల్ల కావట్లా, అది జరగదు. కానీ ఈ మాట చెప్తాడు. ఇలా 1-2 సార్లు వాళ్ళు చూస్తారు, తర్వాత మొత్తం రేవెట్టేస్తారు. ఏ వేషాలు వేస్తున్నారా? ఇదే తను కోపింపన్. రాజులైనా ఇంతే, రాజకీయ నాయకులైనా ఇంతే, జమీందారులైనా ఇంతే. వాళ్ళకి ఆధ్యాత్మికత ఏమిటండి నా తలకే, వాళ్ళ ప్రయోజనాల కోసం చేరతారు. ఆధ్యాత్మిక తత్వం అర్థం చేసినప్పుడు రాజకీయాల్లో ఉండడు, అసలు బయటకు వచ్చేస్తాడు. సినిమాలో ఉండడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు ఆధ్యాత్మికతకి పనికిరావు, కొన్ని కుదరవు. ఆ రంగంలో ఉంటే అది ఆధ్యాత్మికత అయినా చూసుకోవాలి, ఇదైనా చూసుకోవాలి, వదిలేయాలంతే. అందులో ఉంటే ఉండలేము, అందుకని వదిలేస్తాడు. నిత్సల్ నిన్ను భజించి చిన్మయ మకా నిర్వాణ పీఠంబుపై రత్సల్ సేయక ఆర్జవంబు కుజనవ్రాతంబు చేక్రాగి భూభృచండాలు రగొంచి వారుదను కోపింపన్ బుధుండార్తుడై చిత్సారం సమురెల్ల జల్లుకొనును శ్రీకాళహస్తీశ్వర. ఇంకా ఏదో వాడిని కాస్త బతిమాలితే వాడి పుట్టినరోజుకో, వాడి కొడుకు పుట్టినరోజుకో, వాడి మనవరాల పుట్టినరోజుకో వెళ్ళి ఓ శాలువా ఏదో మనమే కప్పేసి, ఓ ఉంగరం ఏదో మనమే వాడికి బహుమతి ఇచ్చేసి, కొంచెం కాకా పట్టేసి పాటలో పద్యాలో వాడి మీద పాడేస్తే ఎప్పుడైనా మనకి ఏమైనా చేస్తారు. ఈ దరిద్రపు ఆలోచన పండితుడికి ఉందంటే భ్రష్టుడైపోతాడండి. ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం శంకరాచార్య స్వామి కనకధారాస్తవంలో చెబుతారు. కమలాసన పాణినా లలాటే లిఖితాం అక్షర పంక్తిం అస్య జంతో పరిమార్జయమాత అంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ధనికుల కట్పలించుకొన తగ్గటులు ఏడుపుగొట్టు వ్రాత వ్రాసే నిజము చెప్ప గీసే తన చేతను ధాతయ్య నా మొగమ్మునన్ వినవె పరాత్పర తుడిచి వేయవేగమె కాలరాచి దానిని సిరినవ్వు చేతలను నేర్పవె చేకొని నే దరిద్రుడన్. వెలుదొండ సత్యనారాయణ కవి గారి పద్యం, కనకధారాస్తవం అనువాద పద్యం ఎంత అందమైందండి. ఈ ధనవంతుల గడపల చుట్టూ తిరిగి వాళ్ళ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణం చేసి వాళ్ళు తిడితే పడి, కొడితే పడి, అసహించుకుంటే పడే దుర్గతి నాకు వద్దమ్మా. దిక్కుమాలిన బ్రహ్మదేవుడి రాతనాథుడు నుదుటి మీద రాశాడేమోనమ్మా సంసార భారం కారణంగా. నాకు అది మీ అబ్బాయే కదమ్మా బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు కుమారుడే కదా, మరి నారాయణ కుమారుడు కదా. మీ అబ్బాయి రాసిన రాత నువ్వు తుడిచేయమ్మా. కుడు చేసిన పని తల్లిదండ్రులు సరిచేస్తారు కదా,
అలా నువ్వు తుడిచేయమ్మా, ఆయన చేత్తో రాశాడమ్మా, నువ్వు కాలుతో తుడిచేయన్నాడు ఆయన శంకరాచార్య. అలా కోరాలి మనం భగవంతుణ్ణి. అలా కోరడం మానేసి వాళ్ళు కోపిస్తే మరింతగా వాళ్ళని ప్రసన్నం చేసుకునే పిచ్చి ప్రయత్నం కూడా చేస్తూ, అదేటువంటిది చిచ్చారం చమురెల్ల జల్లుకోను. అగ్ని ఆరాలి అంటే నీళ్లు జల్లుకోవాలి కానీ నూనె జల్లుకుంటారండి ఎవరైనా? ఓ పక్క మంటలు వస్తూ ఉంటే ఆర్పడానికి నీళ్లు జల్లాలి, నూనె జల్లితే ఇంకాస్త పెరగదా? మళ్ళీ వాడిని కాకాపడదామని ఆ జమీందారునో ఆ రాజకీయ నాయకుడినో కాకాపట్టే ప్రయత్నం చేయడం ఉంది. ఇది నూనె జల్లుకోవడం. నీతో నాకేమిటి అని బయటకు వచ్చి అమ్మవారి పీఠం ముందు కూర్చొని నాకు కావలసిన డబ్బు ఇస్తావా, తల బద్దలు కొట్టుకుంటా అవసరమైతే అని కాళిదాసు దేవాలయం ముందు నిలబడినట్టుగా సాహసం చేయడం ఉంది. అది నీళ్లు జల్లుకోవడం. అంతేకాదు అమృతం జల్లుకోవడం. ఈ సాహసం చేయాలి కవులు. లేకపోతే జీవితం ఎలా తయారవుతుందో ఒక చమత్కారమైన ఉదాహరణ సరదాకి. నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవాడు. మంచి పండితుడు, మంచి చమత్కారి. విశాఖపట్నంలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఈ ఇంజరం ప్రాంతంలో ఉండేవారు అని అంటారు. విజయనగర రాజుల దగ్గర కూడా వెళ్ళారు ఆయన. మహాపండితుడు, మహా చమత్కారి. జీవితంలో చాలా కష్టాలు తట్టుకున్నాడు. ఆయనకు ఒకసారి తహసీల్ ఆఫీసులో పని పడింది. అప్పట్లోనూ తహసీల్దార్, సుబేదార్, ఏదో శిరస్తాదార్, ఈ ఉద్యోగులు ఇలా ఉండేవారు. ఆ ఉర్దూ పేర్లు అవన్నీ పర్షియన్ పేర్లు. ఒక కార్యాలయానికి వెళ్ళాడు. ఆయనకి ఏదో పని ఉండేది. అక్కడ ఉద్యోగి శిరస్తాదార్. ఆయనకి ఆ మాటలు ఏమిటి, ఈయనకి తెలుగు వచ్చు, సంస్కృతం వచ్చు. ఈ భాష ఆయనకి రాదుగా శాస్త్రి గారికి. కానీ ఏదో పని ఉంది, ఒక కాగితం ఏదో కావాలి, వెళ్ళాడు. ఎవడూ తెలియదు. ఈయన చూస్తే ఏదో బ్రాహ్మడు పంచే గుండు పిలక వెళ్ళాడు. ఎవడూ పలకట్లేదు. అంతా ఉర్దూ మేడంలా ఉన్నారు అక్కడ. చివరికి ఎవడో ఒకడు దొరికి క్యా బాత్ హై క్యా కామ్ హై అని ఏదో అన్నాడు. సరే ఈయనకి ఏదో విషయం మీద మొత్తం మీద పని ఏమిటి అడుగుతున్నాడంటే, నీ ఉద్యోగం ఏమిటని అడిగాడు. శిరస్తాదార్ అన్నాడు. శిరస్తాదార్ అంటే ఈయన వెంటనే దాన్ని సంస్కృతంలో ఆలోచించాడు మహామేధావి. ఓహో, శిరస్తాదార్ అంటే శిరస్థదార అని మార్చేసాడండి. శిరస్థదార అంటే పెళ్ళాన్ని నెత్తి మీద పెట్టుకున్నవాడు అని అర్థం. దార అంటే భార్య, శిరస్థదార అంటే పెళ్ళాన్ని నెత్తి మీద పెట్టుకున్న. శిరస్థాదార్ అనే పర్షియన్ మాటని శిరస్థదార అని మార్చి, యావాయ్ నీ ఎంత గొప్పవాడు ఎవడున్నాడయ్యా అన్నట్టు వాడి వెంటనే. వాడికి ఇప్పుడు పొగుడుతూ ఉంటే ఏ భాష అయినా అర్థం అవుతుంది. మనకి రాని భాషలో కూడా పొగిడేస్తూ ఉంటే అర్థమైపోతుంది. అందుకని వాడికి ఏదో చెబుతున్నా బోలియా అన్నాడు వాడు. వీని వెంటనే పద్యం వెళ్ళేసాడండి. విచిత్రంగా వాడితో పని ఉంది మరి. అందుకని పెట్టినారంట, ఉరస్థదారో భగవాన్ రమేశ పార్శ్వస్థదారో భగవాన్ ఉమేశ ముఖస్థదారో భగవాన్ విధాత శిరస్థదారో హి త్వమేవ రాజన్ అరో దండం పెట్టేట. వాడికి అది అర్థంగా ఏమిటో చెప్పండి అన్నాడు. మాకు నీ పేరు నిజంగా ఎంత గొప్పదంటే మీ అమ్మ నీకు అర్థం చెప్పిందో లేదో, శిరస్థాదార్ అంటే అబ్బాయి భార్యను నెత్తి మీద పెట్టుకున్నవాడు అని అర్థం అయ్యా అన్నట్టు. అలాగండి ఏమిటో అప్కి మా నై బోలియా అనేదో, అమ్మకి మా నై బోలియా, మా నై బోలా అమ్ బోలా వినబడు అని చెప్పి నేను కొద్దిగా నేర్చుకుని మాట్లాడి, ఉరస్థదారో భగవాన్ రమేశ, మాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారయ్యా. విచిత్రం ఏంటంటే విష్ణువు ఉరస్థదారో భగవాన్ రమేశ, ఆయన లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకున్నాడు. పార్శ్వస్థదారో భగవాన్ ఉమేశ, శివుడు కూడా పార్వతీదేవిని సగభాగంలో పెట్టుకున్నాడు. ముఖస్థదారో భగవాన్ విధాత, బ్రహ్మదేవుడు కూడా తన భార్య అయిన సరస్వతీదేవిని నాలిక మీద పెట్టుకున్నాడు. మాకు నాలిక మీద పెట్టుకున్న దేవుడు ఉన్నాడు పెళ్ళాన్ని, అలాగే పెళ్ళాన్ని వక్షస్థలంలో పెట్టుకున్న దేవుడు ఉన్నాడు, పెళ్ళాన్ని సగం శరీరంలో పెట్టుకున్న దేవుడు ఉన్నాడు. శిరస్థదారోహి త్వమేవ రాజన్, నెత్తి మీద పెట్టుకున్నవాడు నువ్వు ఒక్కడే ఉన్నావు అంటే మొత్తం మీద వీడు త్రిమూర్తుల కంటే గొప్పవాడు అని అర్థం అన్నమాట. వాడు వెంటనే బయటియే పండిట్జీ బయటియే ఆప్కా కామ్ హమ్ కర్తే బయటియే అని పెట్టి 5 నిమిషాలు వాడికి కావాల్సిన కాగితం పట్టుకొచ్చి. ఇది పని జరిగే విధానం. చచ్చిపోవారు నిజంగా. ఈ శాస్త్రి గారు ఇంటికి వెళ్ళాక ఆయన జీవితం నాకు తెలుసు, ఆయన చరిత్ర నాకు తెలుసు. మహానుభావుడు ఆయన, అమ్మవారు ఉపాసకుడు. ఇంటికి వెళ్ళి నాలుగు గీసుకున్నట్టే. కర్మగాలిందిరా, అడ్డమైన వాడి మీద శ్లోకాలు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే పని అవ్వట్లేదు. వీడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే వీడు గొప్పవాడని నా ఉద్దేశమా అని ఈ పక్కవాడు ఎవరో వచ్చి, ఏమండి శాస్త్రి గారు మీరు అందరినీ తిడుతూ ఉంటారు వాడిని పొగిడా, నేనేం పొగడలేదు, నీకు తెలియదు. ఈ వెర్రివాడు పిల్లాడు ఎత్తిమి పెట్టుకుంటాడా? తిట్టాను నేను. మా దేవుళ్ళు అందరూ పక్కన పెట్టుకున్నారు, నోట్లో పెట్టుకున్నారు, నువ్వేవాడు దిక్కుమాలని వాడు నెత్తి మీద పెట్టుకున్నావు అని తిట్టా అని సమర్థించుకున్నాడు. అటు ఇటు పదునున్నవాడు కాబట్టి. ఇలా ఉంటాయి కవులు చమత్కారాలు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.